హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక జామ్ చూపిస్తున్నానండి, ఉసిరికాయ జామ్ అనమాట. సో దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి బెల్లం కావాలి. బెల్లము ఉసిరికాయలతో దీన్ని ప్రిపేర్ చేసుకుంటాము. నేను మెజర్ చేసుకుంటున్నానండి ఈ గ్లాస్ బెల్లాన్ని. నేను దీన్ని ఆల్రెడీ దంచుకున్నాను, అదే నలగొట్టుకున్నాను. సో దీన్ని నేను కుక్కర్లో వేసేసి, అంటే కుక్కర్లో అంటే దేంట్లో మనం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లో వేసుకోండి. మనకి ఎన్ని ఉసిరికాయలు అయితే అవుతాయో అంత క్వాంటిటీ బెల్లం ఈక్వల్ క్వాంటిటీ ఉండాలన్నమాట. షుగర్తో అయినా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు షుగర్తో వద్దు అంటే, మేమైతే షుగర్ ఎందుకులే బెల్లం మంచిది కదా అని చెప్పేసి బెల్లంతో చేసుకుంటున్నాము. సో నాకు సేమ్ ఇప్పుడు 1.5 ఉసిరికాయలు అయినాయి అనమాట. సో అంతే క్వాంటిటీ బెల్లం తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ కొలుసుకుంటున్నాను కూడా, ఎందుకైనా మంచిది అని చెప్పేసి. ఉసిరికాయలు నేను కడిగి ఆరబెట్టుకున్నానండి. అంటే జస్ట్ ఒక తడిపోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఇది మనకి చాలా రోజులు నిలువ ఉంటుందండి. దాదాపుగా మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోకపోతేనే ఒక దాన్ని స్టవ్ మీద పెట్టేసేసుకొని కొంచెం వాటర్, చూసారు కదా ఎంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. చాలా కొంచెమే వాటర్ అండి, అంటే బెల్లాన్ని కరగటానికి సరిపడా వాటర్ అయితేనే మనకు సరిపోతుంది. ఇక దాన్ని మనం కొంచెం ఉడకనివ్వాలి. ఒక పొంగులాగా వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం లైట్గా దగ్గరగా అయినట్టు అవుతుంది కదా, అప్పుడు మరీ దగ్గర కాదు మరీ లూజ్గా కాకుండా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకుని కొలుచుకున్న ఉసిరికాయలు ఉంటాయి కదా, వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా అందులో మిక్స్ చేసుకుంటే ఆ లిక్విడ్లో మనకు ఉడికి దాని లోపల దాకా ఈ స్వీట్నెస్ అనేది పోయి స్వీట్గా పుల్లగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇంకా ఇలా తిప్పుకుంటా మనం దగ్గరికి అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో చూసారు కదా ఇలా ఉడుకుతుంది. ఇంకా టైమే పడుతుందండి, ఫాస్ట్గా ఏమీ అయిపోదు. ఎందుకంటే ఇలా లిక్విడ్గా వాటర్గా ఉండకూడదు అనమాట. దగ్గరికి ఇలా వాటర్గా ఉండొద్దు, దగ్గరికి రావాలి. కానీ కలర్ చేంజ్ అయింది చూసారా, పీల్చుకున్నాయి. ఇంకొంచెం దగ్గరికి రానిద్దాం. సో ఇలా దగ్గరికి అయిద్దండి. ఇలా దగ్గరికి అయినప్పుడు మనం కొంచెం తిప్పుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంది ఆ టెక్స్చర్ అనేది థిక్గా అయింది అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి, తప్పకుండా దీన్ని ట్రై చేయండి. మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మా చెల్లికైతే మా ఇంట్లో చాలా ఇష్టం అన్నమాట. సో ఇలా కొంచెం థిక్గా కన్సిస్టెన్సీ అయింది అనుకున్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేసారంటే కొంచెం కూల్ అయినాక ఇంకొంచెం దగ్గరకు అవుతుంది అనమాట. ఇంకా అలా అయినప్పుడు మనం సర్వ్ చేసేసుకొని ఏదో ఒక డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇంక మేము ఇందులో సర్వ్ చేసేసుకుంటున్నాము. మీరు ఏదో ఒక డబ్బాలో సర్వ్ చేసుకొని స్టోర్ చేసుకున్నారంటే మంచిగా నిల్వ ఉంటుంది, డైలీ మనం తినొచ్చు. అంతే, చాలా సింపుల్గా రెడీ అయింది. ఇంతేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.